ప్రజెంట్ మనం వారాహి ఎయిర్పోర్ట్ రెసిడెన్స్ అనే లేఅవుట్ లో ఉన్నామండి. టోటల్ గా 100 ఎకరాల్లో వేయబోతున్న లేఅవుట్ అండి. ఫేజ్ 1 10 ఏకర్స్ లో వేసారు, క్లోజ్ అయింది. నెక్స్ట్ ఫేజ్ 2 35 ఏకర్స్ లో వేయబోతున్నారు. ఇందులో టోటల్ గా 525 ప్లాట్స్ ఉన్నాయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. డ్రోన్ విజువల్లో కనిపిస్తున్న ఫేజ్ 1 టోటల్ గా 10 ఏకర్స్ లో డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. అలాగే ఫేజ్ 2 కూడా 35 ఏకర్స్ లో డెవలప్మెంట్ స్టార్ట్ చేయబోతున్నారు. ఇది టోటల్ గా 100 ఏకర్స్ లో వేయబోతున్న లేఅవుట్ అండి. ఆల్రెడీ ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2 బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయండి. ఫేజ్ 2 లో టోటల్ గా 525 ప్లాట్స్ వీళ్ళు డివైడ్ చేశారు. విఎంఆర్డిఏ అలాగే ఏపీ రెరా అప్రూవల్ తో ఉన్న లేఅవుట్ అండి. ఇది బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేస్తుంది. చుట్టూ చూడండి, రెసిడెన్షియల్ ఏరియాకి ఆనుకుని ఈ లేఅవుట్ వేయడం జరిగింది. వెంటనే ఇల్లు కట్టుకోవచ్చండి. మొక్కాం బీచ్ కి కేవలం 1.5 km డిస్టెన్స్ లో ఉన్నాము. అలాగే మొక్కాం బీచ్ రోడ్ కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో మనం ఉన్నాము. ఇక్కడ నుండి మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్ అలాగే మిరాకిల్ సాఫ్ట్వేర్ కంపెనీ జస్ట్ 2 to 3 km డిస్టెన్స్ వస్తుందండి. ఇక్కడ నుండి కేవలం 5 minutes డ్రైవ్ లోనే మనం ఓక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ని రీచ్ అవ్వచ్చు. అలాగే 5 minutes జర్నీ టు రాజపుల వై జంక్షన్ కూడా మనం రీచ్ అవ్వచ్చు. ముంజేరు విలేజ్ కి అటాచ్డ్ గా ఉందండి. 1.5 km డిస్టెన్స్ లో మనం మొక్కాం బీచ్ ని రీచ్ అవ్వచ్చు. 4 km డిస్టెన్స్ లో జిఎంఆర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని రీచ్ అవ్వచ్చు. 20 km డిస్టెన్స్ లో విజయనగరం సిటీని, 45 minutes లో శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ని మనం రీచ్ అవ్వచ్చు. ప్రాజెక్ట్ సైలెస్ కోసం మాట్లాడుకునే ముందు ఇది విఎంఆర్డిఏ అలాగే రెరా అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 90% బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు నార్మల్ వీడియో చూస్తూ ప్రాజెక్ట్ హైలైట్స్ కోసం డిస్కస్ చేద్దాము. ఈ కారు వస్తున్న వేలో 1.5 km డిస్టెన్స్ వెళ్తే మొక్కాం బీచ్ ని రీచ్ అవుతాము. అలాగే ఈ కారు వెళ్తున్న వేలో జస్ట్ 5 to 10 minutes మనం జర్నీ చేస్తే భోగాపురం 6 lanes హైవే రీచ్ అవుతాము. ఇలా ఈ సీసీ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఈ వారాహి రెసిడెన్స్ లేఅవుట్ ని మనం రీచ్ అవుతాము. ప్రజెంట్ మనం ఈ 100 acres లేఅవుట్ లోకి ఎంటర్ అవబోతున్నామండి. ఎంటర్ అవుతున్న వే వచ్చేసి రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు. అలాగే 40 feet సీసీ వైడ్ రోడ్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్రజెంట్ మనం ఫేజ్ 1 లోకి ఎంటర్ అవుతున్నామండి. ఫేజ్ 1 లో టోటల్ గా 2 రోడ్లు ప్రొవైడ్ చేశారు. అన్ని కూడా 40 feet సీసీ రోడ్లు, వైడ్ రోడ్లు ప్రొవైడ్ చేశారండి. ఈ ఫేజ్ 1 టోటల్ గా 10 acres లో వేయడం జరిగింది. టోటల్ డెవలప్మెంట్లు అంతా కంప్లీట్ చేసేసారు. ఈ రైట్ సైడ్ చూస్తుందంతా కూడా చిల్డ్రన్ ప్లే ఏరియా అండి. ఇందులో విఎంఆర్డిఏ నామ్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారండి. రోడ్డుకి ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చారు, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఇచ్చారు, అలాగే చిల్డ్రన్ ప్లే ఏరియా ప్రొవైడ్ చేశారు. ప్రతి ప్లాట్ కి కూడా పెగ్ మార్క్స్ వేసి డివైడ్ చేశారు. ఇక్కడ నుండి చూడండి, ఈ లెఫ్ట్ సైడ్ ప్లే ఏరియా కనిపించింది. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ఈ రోడ్డు 40 feet సీసీ వైడ్ రోడ్ అండి. చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి డెవలప్మెంట్లు అన్నీ కూడా. సో మీరు చూడొచ్చు, చాలా ప్రశాంతంగా అటాచ్డ్ టు విలేజ్ అండి. వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే బ్యాంక్ లోన్ కూడా సపోర్ట్ చేసే లేఅవుట్ ని ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డైరెక్ట్ గా కంపెనీ వాళ్ళ నెంబర్ పెట్టానండి. మీరు డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వచ్చు. అలాగే సైట్ విజిట్లు కూడా వాళ్ళే ప్లాన్ చేస్తారు. మీరు హ్యాపీగా కాల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సైట్ విజిట్స్ కూడా మీరు అరేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియో డీటెయిల్స్ లోకి వస్తే, మీరు వెంటనే ఇల్లు కట్టుకోవాలంటే వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అండి. బ్యాంక్ లోన్ సపోర్ట్ చేస్తుంది. 90% బ్యాంక్ లోన్ వస్తుందండి. ప్రజెంట్ మనం చూస్తున్న ఈ ఫేజ్ 1 లో టోటల్ ప్లాట్స్ సోల్డ్ అవుట్ అండి. ఫేజ్ 2 వీళ్ళు బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఫేజ్ 2 టోటల్ గా 35 acres లో డెవలప్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎక్స్టెన్స్ 100 acres గా ఈ టోటల్ లేఅవుట్ డెవలప్ చేయబోతున్నారు. ఇందులో చిల్డ్రన్ ప్లే ఏరియా, అవెన్యూ ప్లాంటేషన్, ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ, ఇలా ఉడా నామ్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి స్ట్రైట్ గా కనిపిస్తున్న ఓపెన్ ఏరియా వచ్చేసి ఫేజ్ 2 అండి. అది టోటల్ గా 35 acres లో వీళ్ళు డెవలప్ చేయబోతున్నారు. అందులో కూడా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి ఇమీడియట్ గా కాంటాక్ట్ అవ్వండి.